నమస్తే, వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. అనంతపురంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రాజమల్లు హరినాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు మరియు ప్రభుత్వ విధానాలపై పార్టీ వైఖరిని వివరించారు. అలాగే పార్టీ కార్యకర్తలు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు రాజమల్లు హరినాథ్ రెడ్డి. నేను కూడా లీగల్ సెల్ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ సభ్యునిగా ఉన్నాను. గతంలో జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా 2 టర్మ్స్ దాదాపు 2 టర్మ్స్ పనిచేశాను నేను. ముఖ్యంగా ఈ లీగల్ సెల్ అనేది ప్రతి రాజకీయ పార్టీకి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ లీగల్ సెల్ ఉంది, తెలుగుదేశం పార్టీకి టీడీపీ లీగల్ సెల్ ఉంది, జనసేనకు జనసేన లీగల్ సెల్ ఉంది, సిపిఐకి ఐఏఎల్ ఉంది, సిపిఎంకు ఐలు ఉంది. ఇట్లా ప్రతి పొలిటికల్ పార్టీ కూడా ఒక లీగల్ సెల్ అనేది ఒకటి ఉంది. సో ఈ లీగల్ సెల్ పని విధానం ఏంది? ప్రధానంగా న్యాయవాదుల యొక్క హక్కులను కాపాడడం, వారికి ఎటువంటి అక్రమంగా దాడులు జరిగినా ఇంకొకటి జరిగినా న్యాయవాదుల హక్కుల పరిరక్షణ కోసమే ఈ లీగల్ సెల్ పనిచేస్తాయి. అంతేగాని ఈ లీగల్ సెల్ వేరే విధంగా పనిచేయదు. మేము రాబోయే కాలంలో కూడా ఒక ఉద్యమాన్ని తీసుకురావాలనుకుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా లా నేస్తం అనేది ఒకటి ఇవ్వాల. జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు నెలకు 5,000 ఇచ్చి జూనియర్ న్యాయవాదులు నిలబెట్టాడు. ప్రొఫెషన్లో నిలదొక్కుకోవడానికి వాళ్ళని ప్రోత్సహించాడు 5,000 రూపాయలు ఇచ్చి. మళ్ళీ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత 10,000 ఇస్తానన్నాడు, ఇంతవరకు ఇవ్వలే. సో మేము దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా రేపొద్దున వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్గా మేము పెద్ద ఉద్యమాన్ని కూడా తీసుకురావాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా ఈ నెల 23వ తేదీ జూనియర్ న్యాయవాది 2025లో ఇన్వాల్వ్ అయినటువంటి గంగులకుంట కేశవర్ధన్ రెడ్డి అనే న్యాయవాది పైన తాడపత్రిలో పోలీస్ స్టేషన్ ఎదురుగా దాడి జరిగింది. ఎవరు చేశారు దాడి? ప్రభాకర్ రెడ్డి గారి అనుచరులే. దాడి చేసిన తర్వాత అతన్ని హాస్పిటల్ తీసుకుపోతా అంటే మళ్ళీ అక్కడ వైసీపీ కార్యకర్తలు కొంతమంది చూసేకపోతే అక్కడ దాడి జరిగింది, హాస్పిటల్ విధ్వంసం జరిగింది, ఇన్ని జరిగినాయి. మళ్ళీ ఈ దాడి సందర్భంగా మరుసటి రోజు మేము ప్రభుత్వ ఆసుపత్రికి పోయి ఆ కేశవర్ధన్ రెడ్డిని పరామర్శించి అతనికి ఇట్లా అన్యాయంగా దాడి చేశారు, న్యాయవాదులపైన దాడి చేస్తున్నారు, విలేకరులపైన దాడి చేస్తున్నారు, అందరిపైన దాడి చేస్తున్నారు, ఇది ప్రజాస్వామ్యమా, ఏ విధంగా ఇట్లా చేస్తే అని చెప్పేసి. ఎందుకంటే అంతకంటే ముందు 15 రోజుల ముందు ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ 24 మంది లిస్టులో ఉన్నారు, నా అనుచరులు ఎప్పుడు ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి ఒకటి మాట్లాడినారు. మీడియాలో మీరు కూడా చూసింటారు, వచ్చింది. సో దాని తర్వాతనే 10 రోజులకే ఇది జరగడంతో డెఫినెట్గా ఆయన యొక్క ప్రోద్బలం, ఆయన యొక్క పాత్ర ఉందని చెప్పేసే మేము భావించి ఆ కోణంలో దర్యాప్తు చేయమని చెప్పి ఎస్పీ గారిని కోరడం జరిగింది. తర్వాత ఆయన లీగల్ సెల్ గురించి మా గురించి ఏం మాట్లాడారు మీరంతా వీడియో చూసారా? ఈ నా కొడుకులో లా తెలియదు, ఏమీ తెలియదు, అంతా 420 నా కొడుకులో. లే హనుమంత్ రెడ్డి, ఒక్కరోజున్నా నువ్వు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఇతరుల వ్యక్తులకు హెల్ప్ చేశావా? ఎప్పుడు రావాలలే లీగల్ సెల్గా? లీగల్ సెల్ అంట, లీగల్ సెల్ ఏం కేసులు చేస్తున్నారా మీరు? అంత కబ్జా కేసులు చేస్తున్నారు, 420 కేసులు చేస్తూ ఉన్నారు. ఒక్కడన్నా 307, 302 కేసులు చేశారా అని చెప్పేసి దుర్భాషలాడుతూ మాట్లాడాడు. తర్వాత నాపై 92 కేసులు పెట్టినారు అని చెప్పి మాట్లాడాడు. 92 కేసుల్లో కూడా 420 కేసులు పెట్టినా బెయిల్ ఇవ్వకుండా రిమాండ్లో పంపించారని చెప్పాడు. మళ్ళీ ఆయనకు తెలుసో తెలియక మాట్లాడుతున్నాడో తెలియదు. 7 సంవత్సరాల లోపల శిక్ష పడే సెక్షన్లు ఏవి ఉన్నా కూడా అవి పోలీస్ స్టేషన్లోనే బెయిల్ ఇచ్చి పంపిస్తారు. మరి ఇవాళ రిమాండ్కి పంపించినారంటే అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ఫాలో కావాలని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అన్ని కోర్టులకు ఉంది. ఎవరు అతిక్రమించినా, ఈవెన్ జడ్జెస్ కూడా ఆ సుప్రీంకోర్టు రూల్ను అతిక్రమించి రిమాండ్కి పంపిస్తే వాళ్ళు ఉద్యోగాల నుంచి పోయే పరిస్థితి ఉంది జడ్జిలకు కూడా. మరి 7 సంవత్సరాల పైన ఉంటేనే కదా నిన్ను రిమాండ్కి పంపించిండేది. మళ్ళీ అట్టేటప్పుడు మీ లీగల్ సెల్ లాయర్లు ఏం చేస్తున్నారు? అక్రమంగా రిమాండ్కి పంపిస్తే నువ్వు అది చూసుకో, మాకు తెలియదని చెప్పేసి చట్టాలు మాట్లాడుతూ ఉన్నావు. తర్వాత నేను పీపీగా దాదాపుగా 2 టర్మ్స్ పనిచేసిన. అంతకు మునుపు 2012లోనే డబుల్ మర్డర్ కేసు చేసిన గుత్తి కోర్టులో, కంటెస్ట్ కేసు. కావాలంటే ఒకసారి వెళ్ళి చూసుకోమనండి, రికార్డులు పరిశీలించమనండి. అన్ని భూ కబ్జా కేసులు అంటాడు, అదంతా కూడా పూర్తిగా అబద్ధం. మళ్ళీ ఎవరిస్తున్నారో ఏమో ఆయనకి ఇన్ఫర్మేషన్. కానీ నా పేరు హనుమంత్ రెడ్డి అని చెప్పాడు, నా పేరు హరినాథ్ రెడ్డి, మా ఊరు వెంకటరెడ్డిపల్లి అని చెప్పాడు.
మా ఊరు గుంతకల్ నియోజకవర్గం, గుంతకల్ మండలం, అమీన్పల్లి గ్రామం. అన్నీ కూడా అర్ధబద్ధం ఎవరో చెప్పడం, దాని గురించి ఆయన మాట్లాడడం, ఈ విధంగా జరుగుతూ ఉంది. తర్వాత నేను పీపీగా ఉన్న కాలంలో కూడా దాదాపుగా ఇంతకు మునుపు గతంలో ఏ పీపీ చేసినప్పటికీ కన్విక్షన్లు రానంతగా దాదాపు నా పీరియడ్లో విపరీతమైన కన్విక్షన్లు వచ్చాయి. జిల్లా చరిత్రలోనే జిల్లాలో సంచలనం కలిగించినటువంటి కేసుల్లో కూడా కన్విక్షన్ రావడం జరిగింది. మళ్ళీ తర్వాత ఆయన ఏదో మాట్లాడాడు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా, మీకు తెలుసునా ప్రజాస్వామ్యం అని. మరి అదేవిధంగా నేను ఇప్పుడు మీకు ఒక వీడియో వినిపిస్తా. ప్రజాస్వామ్యం అనేది